నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. సోషల్ మీడియాలో వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అమ్మాయిలు మహిళలే టార్గెట్ గా కొందరు కేటుగాళ్లు ఇటీవల ట్రోలింగ్లకు పాల్పడుతున్నారు. అందంగా లేవని, పొట్టిగా ఉన్నామని, మొటిమలున్నాయని కూడా బాడీ షేమింగ్లకు పాల్పడుతున్నారు. కనీసం ముఖ పరిచయం లేని వారు సైతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్లకు పాల్పడుతున్నారు. సెలబ్రిటీలను సైతం, యాక్టర్లను సైతం వీరు వదలట్లేదు. ఇష్టం వచ్చినట్లుగా ఆన్లైన్ వేదికగా నీచపు భాషను ఉపయోగించి దారుణంగా ట్రోలింగ్లకు పాల్పడుతున్నారు. కొందరు ఈ ట్రోలింగ్ భూతానికి తట్టుకోలేక సూసైడ్లు సైతం చేసుకుంటున్నారు. మరికొందరు తమ సోషల్ మీడియా అకౌంట్లను సైతం బంద్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ ట్రోలింగ్ల వల్ల ఎందరో సున్నిత మనస్కులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఇటీవల ఓ తల్లి తన చేతిలో ఉన్నటువంటి బిడ్డను పొరపాటున బాల్కనీలో నుంచి కిందకు పడిపోయింది. పక్కనున్న వారు చాకచక్యంగా వ్యవహరించి ఆ బిడ్డను కాపాడారు. కానీ ఈ ఘటన వైరల్ కావడంతో ఆ తల్లిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. బిడ్డను చూసుకోవడం చేతకాదా అంటూ ట్రోల్స్ చేశారు. దీంతో ఆ కన్న తల్లి పాపం దెబ్బకు సూసైడ్ చేసుకుంది. ఆ చిన్నారి మాత్రం అనాథలా మారిపోయింది. ఈ క్రమంలో ఇటీవల దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికుడు అంశుమాన్ సింగ్ త్యాగానికి గుర్తుగా కేంద్రం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా అంశుమాన్ సతీమణి స్మృతి అవార్డును తీసుకోవడానికి వచ్చారు. ఆమె తన భర్తను తలుచుకుంటూ ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా బరువెక్కిన మనసుతో ఆ అవార్డును స్వీకరించారు. ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. సదరు మహిళ ఎంతో అందంగా ఉందని, ఆమె అందానికి ఫిదా అవుతున్నానంటూ ట్రోల్స్ చేశారు. ఒక నీచుడైతే ఏకంగా ఈమెను వదిలేదే లేదంటూ అసహ్యకరమైన కమెంట్లు పెట్టాడు. ఈ ఘటనపై దేశంలో తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. నిందితుడిని కఠినంగా పనిష్ చేయాలంటూ కూడా పోలీసులను ఆదేశించింది. ఈ నీచపు వ్యాఖ్యలకు పాల్పడింది ఢిల్లీకి చెందిన అహ్మద్గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేశారు. దీనిపై తమ నివేదిక ఇవ్వాలని కూడా నేషనల్ మహిళా కమిషన్ పోలీసులకు ఆదేశించింది. ఇదిలా ఉండగా 26 బెటాలియన్ పంజాబ్ రెజిమెంట్కు చెందిన కెప్టెన్ అంశుమాన్ సింగ్ గత ఏడాది జూలై 19వ తారీఖున విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయారు. సియాచిన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తోటి వారిని కాపాడే క్రమంలో అంశుమాన్ తీవ్ర గాయాల పాలై మరణించాడు. అతని ధైర్య సాహసాలకు గుర్తుగా కేంద్రం కీర్తి చక్ర ప్రకటించింది. ఇలాంటి కమెంట్స్ చేసే వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి కమెంట్స్ చేసే వాళ్ళ చేతిలో బలైపోయే కొన్ని ప్రాణాలను కాపాడినట్లవుతుంది.